నమస్తే. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయబోయిండు. సో అమ్మాయిని మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి, కంపల్సరీ దానికి న్యాయం జరగాలి, శిక్ష పడాలని చెప్పేసి సిపిఐ నాయకులందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు నల్ల చొక్కాలతో. సో మాట్లాడడం దీనికి సంబంధించి అమ్మా ఏంటి మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మరి ఒక మహిళగా మరి ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నా పేరు సక్రిబాయ్ అండి, సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిటీ కౌన్సిల్ నెంబర్. అట్లానే శివలాల బంజారా సంఘం రాష్ట్ర నాయకురాలు. నేను మహిళల తరపున చెప్పేది ఏంటంటే, ఒక మినిస్టర్ ఉండి మినిస్టర్ కొడుకే తప్పు చేస్తే ఇంకా ప్రజలకు రక్షణ ఏడా? నీకు ఓటేసి గెలిపిన ప్రజలకు నువ్వే న్యాయం చేయాలన్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాల్సిన ఎవరి? నువ్వు ఓటేసుకొని ప్రజలు అనువచ్చినప్పుడు నీ కొడుకు నిజంగా తప్పు చేయకపోతే నీ కొడుకు నువ్వు నిలబెడితే నిన్ను నిజంగానే పబ్లిక్లో కోరుకునే జననాయకుడు అని అనుకునేట. కానీ నువ్వు జననాయకుడు కాదు, జనాల్ని ద్రోహం చేసి బాగుపడటాన్ని నీ పీఠం కోసం బతికించడానికి చేసుకున్న కుట్ర కోసమే ఆడవాళ్ళకి బలి. మీరు ఆడవాళ్ళకి రక్షణ ఉందని చెప్పారు, ఎక్కడ రక్షణ ఉంది? బీజేపీ వాళ్ళు రక్షణ కల్పిస్తూ మహిళలకు సహకారం చేస్తున్నా, బేటీ బచావ్ ఘర్ బచావ్ అని చెప్పి బేటీ బచావ్ బేటీ పడావ్ నా నినాదం ఎక్కడుంది? బేటీని చంపుతున్నావు, నువ్వు బచాయించేది లేదు, చంపుతున్నావు. చంపకపోతే నువ్వు నరేంద్ర మోడీ మన 10 తారీఖు వస్తుంది. 10 తారీఖు వచ్చినప్పుడు నీ బండి సంజయ్ చేసిన సంకలో లేకుండా స్టేజ్ మీద మాట్లాడి వాటర్ మీద ఒట్టు చేస్తే పోతుందా కడుక్కున్న పాపము? మీరు కరెక్ట్ తప్పు చేస్తే మీరు వాటర్ మీద ఒట్టు చేసినావు, ఆ ఒట్టు నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయండి. ఫస్ట్ నువ్వు హ్యాండ్ ఓవర్ చెప్తా అప్పటిదాకా రాజీనామా చేసి కూర్చో. నువ్వు పబ్లిక్లో తిరగడానికి లేదు. నువ్వు బండి తెచ్చి నీ కొడుకుని అరెస్ట్ చేయక ముందే నువ్వు వచ్చి కూర్చోవాలి, లేకపోతే నీ భార్య కూర్చోవాలి. మామూలు ప్రజలు చిన్న తప్పు చేస్తే కొడుకులు తర్వాత తల్లిదండ్రులు చేస్తారు. మరి పోలీసు తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది? ఎక్కడ రక్షణ ఉంది? పోలీసు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. ఎక్కడండి? ఆడపిల్లలకు న్యాయం చేయాలి. పట్టబా ఆడపిల్లల అర్ధరార్థ న్యాయం వస్తుందని గాంధీ సెషన్లో ఎక్కడనే ఉంది. మినిస్టర్లు కాపాడాల్సిన మినిస్టర్లు హత్య చేస్తున్నప్పుడు సత్యంగా బయట తిరగడానికి లేదు. కాబట్టి బండి సంజయ్ మీరు ఎక్కడ ఉన్నా ఏమున్నా మీ కొడుకు దొరికినా దొరకకున్నా మీరు రాజీనామా చేసి వచ్చి కస్టడీలో లొంగని పరిస్థితిలో ఇదే శివలాల బంజారా సంఘంకి వెళ్ళి భారత కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి మహిళలు అందాం, సీఎం ముట్టడిగా ఎవడైతాము. కాకపోతే అది మీ ఆఫీస్ దాకా వచ్చి కూడా ధర్నా చేయడానికి చేతనంగా ఉంటాం. తప్పేం జరగలేదు, ఎంత కావాలని హనీ ట్రాప్ లో బాగా ఇరికిస్తా ఉన్నా. నీకు కూడా కన్నా తల్లి, నిన్ను తల్లి కన్నప్పుడే నువ్వు భూమి మీదకి వచ్చావు. నీ కన్నా తల్లి మీద నువ్వే తప్పు చేస్తావు. నీ కొడుకు తప్పు చేస్తావు, ముందులదా ఎందుకు తెస్తావు? ముందులు తెచ్చి మాట్లాడేది. మరి తప్పు చేయడం దాక్కోని ఎందుకు ఉండాలి? ఒక బలి అయిన మహిళ ఏమో బయటకు వచ్చి రేఫ్ అయిందంట. నువ్వు మొగలు నుండి దాక్కుంటావు. ఎవరైనా ఆడలు వచ్చి రేఫ్ అయిందంట అంటారండి? ఎక్కడ న్యాయం ఇది? అంటే మీరు తప్పుదాడి పంపించడానికి ఇచ్చేస్తారు. మీరు ఎన్ని రోజులు దాచుకున్నా చట్టం విడిచిపెట్టవద్దు, చట్టం పని చుట్టం లాగా చేస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా ఏ నాటికైనా అది బయటకు వచ్చేదాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం విడిచిపెట్టదు. అంటే ప్రభుత్వం ఎందుకు మరి దీనిపై ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేకపోతా ఉంది? అంటే యాక్షన్ తీసుకోవాలంటే పోస్టులకు భయపడి, పోస్టులో బయటికి వస్తుందని పార్టీలో భయపడి. నువ్వు నిజంగానే పార్టీ ప్రజలకు పని చేసేటోడైతే వచ్చి అరెస్ట్ అయినప్పుడు నీకు నిజమైన ప్రజలు ఇంకా కోరుకొని ముందుకు తీసుకొస్తారు. కానీ ఇదే ఉంటే ఏది నీకు నమ్ముకొని ఓటేసిన ప్రజలే చెప్పుల మెడ వేసి కొట్టి తరిమి కొట్టి బట్టలిపి కొట్టి పరిస్థితి వచ్చి ఆ పరిస్థితి రావద్దంటే మీరు రమ్మిడ లొంగిపోండి. మీ కొడుకు ఎక్కడైనా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి కస్టడీకి అప్పగించండి.